ప్రత్యర్థి అభ్యర్థులతో బీఆర్ఎస్ బేరసారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, అటు ప్రత్యర్థి అభ్యర్థులతో బీఆర్ఎస్ బేరసారాలు జోరుగా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికిప్పుడే సెటిల్మెంట్ కూడా చేస్తామంటూ కూడా హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే మనీ పరంగా అనుకోవచ్చా, వస్తువుల పరంగా అనుకోవచ్చా, ఎలా అనుకోవచ్చు అంటారు బ్రహ్మాజీ? మాధురి ఇంకా మరో 10 రోజుల్లోనే ఎన్నికలు ఉండడంతో ఇప్పటికే ఉన్నటువంటి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తమ గెలుపుకు అడ్డు వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థులు వాళ్ళతో కొంతవరకు బేరసారాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 2 ఏళ్ల పాటు 2 సార్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రత్యర్థి అభ్యర్థులకు ఎక్కువగా ఈ యొక్క ప్రపోజల్స్ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా నల్గొండ, అంటే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో ఈ యొక్క సమస్య ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే వాస్తవానికైతే ఏదైతే ప్రత్యర్థి అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ దాఖలు చేశారో విత్డ్రాయల్ సమయాల్లో కూడా వారితో విత్డ్రా చేయించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలపైన ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా ఖచ్చితంగా తాము గెలుపు అవకాశాలు ఉంటాయి, కొంతవరకు ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళ మాత్రం ఖచ్చితంగా విత్డ్రా చేసుకోలేదు. అయితే ఈ కనీసం ఈ సందర్భంలో అయినా వాళ్ళను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం దీనికి సంబంధించినటువంటి బేరసారాలు ప్రత్యర్థి అభ్యర్థులతో ఎక్కువగా నడుస్తుంది. ఎవరైతే గెలుపుకి అవకాశం లేకుండా ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందో వాళ్ళతో ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీటితో ప్రధానంగా చూసుకుంటే కొంతవరకు డబ్బు సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావన తీసుకురావడం కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి దగ్గరుండి ప్రాజెక్టులు పనులు కానీ కాంట్రాక్ట్ వర్కులు కానీ ఇప్పించే పనులు కానీ చేయడం లాంటివి, లేకపోతే కొంతవరకు ల్యాండ్ కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం కానీ ఇటువంటి పనులు అయితే చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అంటే హైదరాబాద్లో చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలతో పాటు కొన్ని నియోజకవర్గాలతో పాటు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం ఈ పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 జిల్లాల్లోనే ప్రధానంగా బీఆర్ఎస్కి చాలా వరకు వ్యతిరేకంగా కనిపిస్తుంది. కరీంనగర్లో కూడా దాదాపుగా ఈ పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కూడా కొంతవరకు ఈ పరిస్థితి అయితే ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా అభ్యర్థులు తమకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి అభ్యర్థులు గెలుపుకు అడ్డుపడే అవకాశం ఉంటుందో వాళ్ళతో ఈ విధంగా ప్రయత్నాలు చేస్తారని తెలుస్తుంది మాధురి. రైట్. అలాగే ఈ బేరసారాలకు సంబంధించి ఎంతవరకు వర్కౌట్ అవుతుందని అక్కడి నేతలైతే భావిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ప్రత్యర్థి పార్టీలకు రియాక్షన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఏదైతే ప్రత్యర్థి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గెలవకుండా ఓట్లను మాత్రం భారీ ఎత్తున చీల్చగలిగేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని ఈ విధంగా ప్రస్తుతం వాళ్ళ ముందు ప్రపోజల్స్ పెడుతూ వస్తున్నారు. అయితే వాళ్ళకి ఈ బీఆర్ సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థులు మాత్రం వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీకు గెలుపు అవకాశం మాత్రం ఏమాత్రం లేదు, కానీ ఓట్లు చీల్చే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంది. దాంతో ఇద్దరికీ నష్టం చేకూరుతుంది, అవతల వ్యక్తికి మూడో వ్యక్తికి మాత్రం లాభం చేకూరే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా మీకు మేము ఈ విధంగా హెల్ప్ చేస్తాము, ఈ విధంగా మీకు ఆదుకుంటాము, ఆర్థికంగా గాను లేకపోతే ఇంకా రకాలుగా పదవుల పరంగా గాను ఆదుకుంటామని కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు. అయితే దీని మీద కొంతవరకు తగ్గుతున్నప్పటికీ కూడా దీని మీద మాత్రం ఇంకా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకో మరో 10 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి. 28వ తేదీ నాటికి మాత్రం ఏదైతే ప్రచారానికి గడువు ముగిసిపోతుంది. అయితే ఈ లోపుగా వాళ్ళు సంబంధించి మాత్రం వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రపోజల్స్ ఏవైతున్నాయో వీళ్ళు మాత్రం దాన్ని పెంచుకునే పనులు చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పిన దానికి ఇంకొంత డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది మాత్రం వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటూ అవతల నుంచి ఇంకా ప్రపోజల్స్ పెరిగేలాగా ప్రయత్నాలు అయితే చేసుకున్నట్టుగా తెలుస్తుంది మాధురి. రైట్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.